వెల్కమ్ టు ప్యాడ్ వాటర్ బేసిన్. వాటర్ ఇక్కడ కనబడుతుంది. యూ కెన్ సీ హియర్ కంప్లీట్గా వైట్ సాల్ట్ ఉంది. చాలా వరకు వాళ్ళు ఆ లోపల దాకా వెళ్ళి మరీ ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ మనకు చిన్న చిన్న వాటర్ లాగా కనిపిస్తుంది కదా, అది కంప్లీట్ వాటరే. బట్ దాంట్లో చాలా అంటే చాలా సాల్ట్. యూ కెన్ సీ ఇట్ హియర్ ఆల్సో. మొత్తం కంప్లీట్ ఫ్లోర్ అంతా మీకు సాల్టే ఉంది. స్టార్టింగ్ ఏమనిపించింది అంటే మొత్తం మడ్ ఉందేమో అనిపించింది, కానీ చుట్టుపక్కల అన్నీ చూస్తుంటే అది కంప్లీట్ మడ్ లాగా అట్లా ఏం లేదు. సాల్ట్ వల్ల నీకు అట్లా ఆ ఫీల్ వస్తుంది అని. ఒక సైడ్ మౌంటైన్స్, ఒక సైడ్ అది మధ్యలో ఇది ఉండడం వల్ల ఏమైపోయిందంటే అసలు ఏం లేదు, ఫ్లాట్గా ఉంది అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, అక్కడ ఆల్రెడీ సగం మధ్యలోకి వెళ్ళి మరీ ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది. ఇది చాలా లోయెస్ట్ పాయింట్ అని యుఎస్లో అంటారు అనమాట. అంటే యుఎస్ ఒక ఫ్లాట్గా ఉంటుంది ఎర్త్ అనే ల్యాండ్ అనేది. ఫ్లాట్గా ఉన్న దాంట్లో ఈ లోయ లోపల ఇంత స్పేస్ వచ్చిందనమాట. జనరల్గా ఈ లోయ మొత్తం కంప్లీట్ వాటరే ఉంటుంది. బట్ ఇప్పుడు వాటర్ తగ్గిపోయి కింద మొత్తం సాల్టే ఉన్నాయని చెప్పేసి ఇవి అప్పుడప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తూ ఉంటారు ఈ పాయింట్స్. ఎలా ఉంది ఉప్పు వాటర్? ఉప్పు వాటర్ బాగుంది, తాగుతూ ఇంకా బాగుంటుంది. అయిపోతావు. వెనకాల లేదు, గంత పెద్ద ఓషన్ ఉన్నాం, ఈ నుంచి ఉప్పు తీసుకోవాలా? వాళ్ళు ఇప్పుడు మధ్యలో పోయి మరి ఫొటోస్ దిగుతున్నారు. మీరు కూడా కొంచెం ఒక కిలోమీటర్ నడువురు లోపలికి. చెప్పులు ఇడిచినాడు, చెప్పులు ఖరాబ్ అయితే. వెళ్దామా?